నిర్మల్ జిల్లా భైంసాలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో రోడ్డెక్కారు. నిర్మల్ భైంసా నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించి గ్యాస్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బుక్ చేసుకున్న గ్యాస్ డెలివరీ చేయడం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నప్పటికీ సిలిండర్ ఇవ్వడం లేదని వాపోయారు. మాట్లాడతారు చాలా వస్తారు. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ వేరైతాయి ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు డిఎస్సీ వచ్చింది. 4 రోజుల తర్వాత డిఎస్సీ వస్తే ఏ మాటలు గ్యాసులు స్టాక్ లేదు అని నిన్ను ఇప్పటిదాకా స్టాక్ లేదు సార్. వేరే బ్లాక్ మొత్తం అని ఇక్కడ అక్కడ సాయి ఇప్పుడు దాకా చాలా సారు అది ఇక్కడ మాకు దయచేసి మేము కొత్త కొడుకుని ఎట్లా అంటే మేము ఛార్జ్ పరిసర కట్టాం సార్. ఇక్కడ ఎవరు కూడా మాకు రిస్పాన్స్ ఇవ్వకొచ్చిండు. వచ్చిన మరి నో స్టాక్ 8 సార్ నో స్టాక్ ఉంటుంది. బ్లాక్ లో అమ్మేది సార్. మొత్తం హోటల్ అంతా చాలు ఉన్నాయి సార్. మేము ఎట్లా చేయాలా? ఇంకా 10 వరకు రావాలా? మేము తినదా ఏం సార్? కూడు రావాలి మాట ఏం చేయాలా? మేము ఉన్నది దయచేయండి సార్. మీరు వచ్చి అన్న